పాండవులది వికేంద్రీకరణ సిద్ధాంతం, కౌరవులది కేంద్రీకరణ సిద్ధాంతం. ఇది చాలా అవసరం జీవితాలకు. పాండవులు పని విభజన చేసుకునేవాళ్ళు. దుర్యోధనుడు తనే నాయకుడు, తని చెప్పాలి, ఇంకెవరు చెప్పడానికి వీలు లేదు. పాండవులకు మంచి గైడ్ కృష్ణుడు, దుర్యోధనుడికి గైడ్ శకుని. కుట్రలు కుతంత్రాలు అతనికి తెలిసింది అది. వీళ్ళ కృష్ణుడు మంచి ప్రణాళిక రచయిత. పాండవులకు ఏ కష్టం రాబోతుందో ముందే ఊహించగలడు, దానికి తగ్గ ప్రణాళిక వేయగలడు, వాళ్ళని ఒడ్డున వేయగలడు. మనం ఎన్నుకునేటప్పుడు మన గైడు మనకంటే కాస్త మెరుగ్గా ఉండేవాడిని ఎన్నుకోవాలి. 4 విషయాలు చెప్పగలిగేవాడిని ఆకట్టుకోవాలి. వాడి దగ్గరికి మనం వెళ్ళాలి. వాడొచ్చి మనకు చెప్పడు, ఎవరొచ్చి మీకు చెప్పరు. మీరు వెళ్ళాలి, తెలుసుకోవాలి, వాడి సలహా సూచనలు తీసుకోవాలి, జీవితంలో ముందుకు సాగాలి. అదే పాండవులు కృష్ణుడి స్నేహం. బంధువులైన దుర్యోధనుడికి మాత్రం అందరూ తన దగ్గరికే రావాలి. ఆ రోజుల్లో వచ్చారు, ఇవాళ ఎవడొస్తాడు అంటే ఇవాళ పరిస్థితులను బట్టి, ఇవాళ ఉన్నటువంటి సామాజిక వ్యవస్థాగతమైనటువంటి కొన్ని పద్ధతులను బట్టి ఎక్కడికక్కడ మనం ఫ్లెక్సిబుల్గా ఉండటం నేర్చుకోవాలి. ఈ భారతంలో ఈ విషయం ఎక్కువగా పాండవుల ద్వారా తెలుస్తుంది. బిగదీసుకొని కూర్చుంటే దుర్యోధనుడు వాళ్ళలాగా అవుతుంది జీవితం.